అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఇంట్లో ఉన్న వాటితోటే స్పాంజ్ కేక్‌ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసి చూపిస్తానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్పాంజ్ కేక్ అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా అయితే ఈ కేక్ రెసిపీ అనేది వస్తుందండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఎటువంటి క్రీమ్ కూడా వాడనవసరం లేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెనైతే తీసుకున్నానండి కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి. మీ దగ్గర కేక్ టిన్ ఏదైనా ఉంటే దానిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఆ కేక్ ప్రిపేర్ చేసుకునే గిన్నెకి కానీ దేనికైనా సరే ఆయిల్ ఇలా అప్లై చేయాలి. తర్వాత కొంచెం మైదాని వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ గిన్నెని పక్కన పెట్టి ఒక అరకప్పు షుగర్ తీసుకోండి. మీరు దేంతో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటారో అదే కప్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ మిక్సీ పట్టానండి పౌడర్గా పంచదారని. అరకప్పు పంచదారకైతే మనకి ఒక కప్పు పంచదార పౌడర్ వస్తుంది. అలాగే ఒక పావు కప్పు ఆయిల్ తీసుకోండి. మీరు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఈ ఆయిల్ని అయితే ఒక గిన్నెలో వేసుకున్నాను నేను. తర్వాత అరకప్పు పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి షుగర్ని వేసుకోవాలి. మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి, మనం అరకప్పు షుగర్ని మిక్సీ పడితే ఒక కప్పు వరకు వస్తుందండి. ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా ఇలా విస్కర్తో ఇలా మిక్స్ చేయండి. ఒకే డైరెక్షన్లో అయితే మిక్స్ చేయండి. ఇదిగో చూసారా, ఇలా మిక్స్ చేయాలి. మొత్తం ఉండలు లేకుండా ఇలా కలపాలి చక్కగా. ఇప్పుడు ఒక జల్లెడని అయితే తీసుకోండి. ఇదిగో చూసారా, ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ పిండి జల్లిస్తాం కదండి, అదే జల్లెడని అయితే తీసుకున్నాను నేను. ఇందులోకి ఒక కప్పు పావు మైదా పిండి అయితే తీసుకోండి. మీరు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడా వేయండి. అలాగే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి. వేసుకొని చక్కగా ఇలా జల్లెడ పట్టండి. ఇదిగో చూసారా, మొత్తం ఈ మిశ్రమంలో అయితే ఇలా మిక్స్ చేయాలి. ఇలా ఒకే డైరెక్షన్లో అయితే మిక్స్ చేయండి. మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, కొంచెం గట్టిగా ఉంది కదండి. ఒక పావు కప్పు వరకు పాలు పడతాయండి. పావు కప్పు కంటే ఎక్స్ట్రా పడవచ్చు, లేదంటే తక్కువే పడవచ్చండి. ఇంచుమించుగా ఒక పావు కప్పు పాలు అయితే పట్టాయి నాకు. ఇదిగోనండి, ఈ ప్యాటర్న్ అనేది ఇలా ఉండాలి మనకి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. ఉండలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేయాలి మొత్తం. ఇప్పుడు మనం డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకునే గిన్నె ఉంది కదండి, అందులో అయితే ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఇలా ట్యాప్ చేయండి గిన్నెనైతే. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి. ఇక్కడ కుక్కర్ అయితే తీసుకున్నానండి నేను. మీ దగ్గర మందపాటి గిన్నె ఏదైనా ఉంటే అదైనా తీసుకోవచ్చు. ఈ కుక్కర్ని ఒక 10 మినిట్స్ ముందే పెట్టండి, ప్రీహీట్ చేయండి. దీనిలో ఒక స్టాండ్ అయితే పెట్టాను నేను. మీ దగ్గర స్టాండ్ లేకపోతే ప్లేట్ ఏదైనా ఉంటే అది పెట్టుకోండి. తర్వాత ఈ గిన్నెనైతే ఇలా పెట్టండి. పైన ఇలా మూత అయితే పెట్టుకోండి. నాకు ఇక్కడ హోల్ ఉంది చూసారా, నేను చిన్న పేపర్తో అయితే ఈ హోల్ని కవర్ చేసుకున్నాను. ఒక 40 నిమిషాలు అయితే చక్కగా కుక్ అవుతుందండి మనకి. బేక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఫోర్క్తో గుచ్చి చూసానండి. చూసారా, ఏమీ అంటలేదు కదా. ఇక ఆ కేక్ని అయితే పక్కన పెట్టి చల్లార్చాలి. ఈలోపు అయితే నేను 10 రూపీస్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ జామ్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఒక స్పూన్ పెట్టుకొని చక్కగా మిక్స్ చేస్తే మనకి ఈ గట్టిగా ఉంది కదండి, ఇది కొంచెం పలచబడుతుంది. ఇదిగోండి, ఇలా క్రీమీగా వస్తుంది మనకి. ఈ కేక్ అయితే పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఈ కేక్ని అయితే ఇలా చుట్టూ కూడా ఎడ్జెస్ ఇలా లూజ్ చేసుకోండి ఒక నైఫ్తో. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్ చేసి ఒక్కసారి ఇలా తట్టండి. మనకి కేక్ చక్కగా లూజ్ అయ్యి ఇలా ఫ్రీగా వచ్చేస్తుందండి మనకి. చూసారా ఎంత బాగుందో. కేక్ రెడీ అయింది కదండి. ఇక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి జామ్ అయితే, ఈ జామ్ని అయితే ఈ కేక్ మొత్తం కూడా ఇలా అప్లై చేయండి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి చక్కగా.
ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ జామ్ని ఇలా కొంచెం కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి, ఎండి కొబ్బరి పౌడర్ అయితే యూజ్ చేశాను నేను. ఈ పౌడర్ని అయితే ఇలా వేసుకొని చక్కగా, ఇదిగో చూసారా నేను రౌండ్ షేప్ అయితే వేసాను. మీకు ఎలా నచ్చితే అలా అయితే వేసుకోవచ్చు. అంతేనండి, మనకి కేక్ అయితే రెడీ అయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కేక్ చూసారా ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పాప అయితే పీసులుగా కట్ చేసి ఇక్కడ చూడండి ఎలా తింటుందో. మీరు కూడా తప్పకుండా అయితే ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.